సన్నిధిలో గడుపుట అది ఎంతో శ్రేష్టమైన సమయం. హల్లెలూయా. మనం రోజంతట్లో కూడా దేవునితో గడిపే సమయమే శ్రేష్టమైనది. దేవునితో గడిపే ప్రతి సమయానికి మనకి బహుమానం ఉన్నది. హల్లెలూయా. చక్కని బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. దేవునితో గడిపే సమయంలో దేవుడు చక్కగా మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధ ప్రార్థన మందిరంలో యవనస్తులు కూడిగా వచ్చిన ప్రతి బిడ్డను, లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనమై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోదునో అది నాకు తెలియజేయుడి. చాలమ్మా, ప్రభు ఇచ్చిన వాక్యాంశం బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈ చక్కని సమయాన్ని నువ్వు అందించావు. నువ్వు ఇచ్చిన వాక్య భాగం బట్టి నీకు వందనాలు. నేను కాదు కానీ పరిశుద్ధాత్మ దేవ నీవే మాట్లాడమని అడుగుతున్నాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో, వినగల చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు చక్కని వాక్యాన్ని ఇచ్చాడు. యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో, నాకు ఉపదేశము చేయండి, నేను మౌనమై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయండి. హల్లెలూయా. యోబు తన దగ్గరకు వచ్చిన వారితో అంటూ ఉన్నాడు, ఏ విషయంలో నేను తప్పిపోయాను? అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను జీవించాను. ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడిగా నేనున్నాను. అయినప్పటికీ శ్రమలు యోబు ఇంటికి వచ్చాయి, కష్టాలు యోబు ఇంటికి వచ్చాయి, ఎన్నో శ్రమలు యోబు ఇంటికి వచ్చాయి. అయితే యోబు తన జీవితం గురించి అంటున్నాడు, ఏ విషయంలోనూ కూడా నేను తప్పిపోలేదు అని. ఈనాడు యవనస్తులు ప్రతి విషయంలో కూడా తప్పిపోతున్నారు. వారికి ప్రార్థనా జీవితం ఉండడం లేదు, దేవుని వాక్యాన్ని చదవడం ఉండడం లేదు. మందిరానికి చూడండి, వృద్ధులన్నా తొందరగా వస్తారేమో కానీ యవనస్తులు మాత్రం చాలా లేటుగా వస్తారు. ఎందులో కూడా క్రమం లేకుండా పోతుంది. హల్లెలూయా. యోబు తను ప్రశ్నించుకుంటున్నాడు, నేను ఎందులో కూడా తప్పిపోలేదే, దేవునికి నమ్మకస్తుడిగా నేనున్నాను, అయినప్పటికీ ఇన్ని శ్రమలు నాకు వచ్చాయి. అయితే ఈ శ్రమల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని యోబు తనను తాను ఎంతగానో బలపరుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యవనస్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయే స్థితి ఉంటే కనుక ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. ఎందుచేతనగా నువ్వు క్రమమైన మార్గంలో ఉంటేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుచేతనంటే యవనస్తులకి ఎంతో గొప్ప జీవితం ఉన్నది, ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నది. వారు క్రమశిక్షణలో ఎప్పుడూ తప్పిపోకూడదు. హల్లెలూయా. వారు క్రమశిక్షణలో దేవునికి ఇష్టలుగా ఉండాలి. ప్రార్థించే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మాట్లాడే విషయంలో, మన చదువులు అన్నింటిలో కూడా దేవునికి ఇష్టలుగా మనము ఉంటే కనుక దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఈ రోజున ఏ వ్యక్తిని చూసినా దేవునికి నచ్చే విధంగా ఉండడం లేదంట. యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, దేవుడు నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో అయితే ఈ నరులను చేసినందుకు దేవుడు ఎంతో చింతపడ్డట్టుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని చూసినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? ప్రార్థనలో తప్పిపోతున్నామా? వాక్యంలో తప్పిపోతున్నామా? విశ్వాసంలో తప్పిపోతున్నామా? దేవుని యొక్క నిరీక్షణ ఉంచడంలో తప్పిపోతున్నామా? మన జీవితం ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇది. హల్లెలూయా. యోబు అంటున్నాడు, నాకు ఉపదేశము చేయండి, నేను మౌనమై ఉండేదను. ఒకవేళ ఎందులోనైనా ఏ విషయంలోనైనా నేను తప్పిపోయినట్లుగా మీకు కనబడితే నాకు చెప్పండి అని యోబు అంటున్నాడు. దైవజనులు ఉన్నది ఎందుకంటే మన తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోమని చెప్పడానికి దేవుడు దైవజనులను ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ మన జీవితంలో ఏదైనా లోటు ఉంటే సరి చేసుకోవాలి. ఏదైనా ఒకవేళ తప్పిపోతా ఉంటే మనము సరి చేసుకోవాలి. చూడండి, చాలా మంది ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారని తీర్మానం తీసుకుంటారు. ఆ తీర్మానం నుండి తప్పిపోతారు. హల్లెలూయా. ప్రతి శుక్రవారం 10 గంటల నుండి ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే నేను వస్తాను, ప్రార్థన చేస్తాను అంటారు. కొద్ది రోజులే మరలా ఆ మాట నుండి తప్పిపోతారు. చాలా మంది మొదట ఒక విశ్వాసి మన సన్నిధికి వస్తూ ఉండేవారు. ఆమె కింద చర్చ్ ఉన్నప్పుడు అంటూ ఉండేవారు, నూతనమైన మందిరం కట్టబట్టిన తర్వాత మొదటి కుర్చీ నాదేనండి, మొదటి కుర్చీ నాదే, నేను వచ్చి అందరికన్నా మొదట కూర్చుంటాను
కూర్చుంటాను అని అన్నారు. ఇప్పుడు వచ్చి ఆమె కూర్చోలే. హల్లెలూయా. చూడండి, తీర్మానంలో నుండి తప్పిపోతా ఉంటాం. మన జీవితంలో మనము ప్రతి విషయంలో కూడా మాట తప్పేవారిగానే ఉన్నాం. దేవునికి అయిష్టమైన జీవితాన్ని మనము జీవిస్తా ఉన్నాం. అయితే దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ఎన్నో మనకి అవకాశాలు ఇస్తూ అంటూ ఉన్నాడు కదా ఆయన, మీరు దేవుని మాటను బట్టి జీవించండి. దేవుని యొక్క మాట పుటమి వేయబడినది. దేవుని మాట శ్రేష్టమైనది. దేవుని మాట నిర్మలమైనది. దేవుని మాట మనకి ఓదార్పునిస్తుంది. దేవుని మాట మనకి బలాన్ని ఇస్తుంది. ఆ మాట వినడానికి వేగిర పాటున దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. సమయానికి ప్రభు సన్నిధికి రావడంలో తప్పిపోకూడదు. హల్లెలూయా. ఎందుచేతనగా యోబు తనని తాను అన్ని శ్రమల్లో కూడా నేను ఏదైనా తప్పిదం చేశానా, నాలో ఏదైనా తప్పిదం ఉన్నదా, నేను మౌనమై ఉంటాను, మీరు చెప్పండి నాకు అంటున్నాడు యోబు. చూడండి ఎంతగా తనని తాను తగ్గించుకునే పరిస్థితిలో తను ఉన్నాడు. శ్రమల కొలిమిలో తను ఉన్నప్పటికీ కూడా నేను ఇంకా దేవునికి అయిష్టంగా ఏమైనా చేశానా, దేవుని సన్నిధిలో నేను సరిగ్గా లేనా, నాలో ఏదైనా తప్పు ఉందా, నేను ఎందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నాను, నాలో తప్పు ఉందేమో, నాలో ఏదైనా పాపం ఉందేమో, అందుకే ఈ శిక్షను నేను అనుభవిస్తున్నానని యోబు తాను బలపరుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయండి. ఏ విషయమందు నేను తప్పిపోయాను. ఒక్కొక్కరు చూడండి, దేవుడు పిలిచిన ఆయన పిలుపును లక్ష్యముంచరు. దేవుని పిలుపును లక్ష్య పెట్టరు. దేవుని మాటను లక్ష్య పెట్టరు. శ్రమల పాలై దీనులైనప్పటికీ దేవుని మాటను లక్ష్య పెట్టరు. ప్రభు అంటాడు, నువ్వు నా మాటను వింటే నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా ఉంచుతానంటాడు. ఆయన బ్రతుకులో ఎంతో దీవెనిస్తానంటాడు. చూడండి, పిల్లల్ని పోగొట్టుకున్న దేవుని పని చేయడం మానవి తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఈ లోకంలో కుటుంబం లేకపోయినా కుటుంబాన్ని పోగొట్టుకున్న దేవుని పని చేయడానికి ముందుకు వస్తున్న వారు అనేక మంది ఉన్నారు. యవనస్తులు ముఖ్యంగా దేవుని పని చేయాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. నీకు మంచి స్వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా ఆదివారం పెద్దలగడ దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడే కళాత్మకం ఉపయోగించాలి. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. చూడండి, యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. చాలా యాకోబు అంటూ ఉన్నాడు కదా, అనేకమైన విషయాల్లో మనమందరము తప్పిపోవచ్చున్నామని యాకోబు అంటూ ఉన్నాడు. చూడండి, యవనస్తులు కావచ్చు, స్త్రీ పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భక్తి విషయంలో తప్పిపోకుండా చూసుకోండి. హల్లెలూయా. దేవుని పని విషయంలో తప్పిపోకండి. పండగ క్రైస్తవులు చాలా మంది ఉంటారు. క్రిస్మస్ కి, జనవరి 1 కి, డిసెంబర్ 31 కి కనబడతారు, ఉత్తప్పుడు కనబడరు. అలాంటి పండగ క్రైస్తవులనే మనము ఉండకూడదు. మనం అన్ని విషయాల్లో తప్పిపోతున్నామని యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. నా భక్తి నాకు చాలండి, నేను చాలా బాగా భక్తి చేస్తున్నాను, చాలా బాగా దేవుని స్తుతిస్తున్నాను, దేవుడు నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు అనుకోవడం నీ భ్రమ. హల్లెలూయా. ఏం సరిపోలేదు మన భక్తి, మన ప్రార్థన, మన జీవితము ఏ మాత్రము కూడా సరిపోలేదు. హల్లెలూయా. నీ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నావు కానీ నీ హృదయాన్ని శుభ్రం చేసుకోలేకపోతున్నావు. నీ కుటుంబాన్ని శుభ్రం చేసుకోలేకపోతున్నావు. నీ హృదయంలో చెడు తలంపులు, నీ హృదయంలో పాపపు ఆలోచనలు, బయటకు మాత్రము ముసుగు వేసుకుని తిరుగుతా ఉన్నావు. నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ హృదయ ఆలోచనలన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి యవనేచ్ఛల నుండి నువ్వు తప్పిపోవాలి. అలాంటివి మనకు ఉండకూడదు. భక్తిలోంచి నువ్వు తప్పిపోకుండా ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఉండాలి. దేవుని యందు నువ్వు ఎంతగానో భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు అంటున్నాడు, అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయాలు, ఎన్నో విషయాల నుండి మనం అందరము తప్పిపోతున్నాం. ప్రార్థన జీవితం ఉన్నదండి యవనస్తులకి, ప్రార్థనలో నుండి తప్పిపోతున్నారు. దేవుని వాక్యము వినలేదు, సరిగ్గా చదవలేదు. హల్లెలూయా. వాటిలో నుండి తప్పిపోతూ ఉన్నారు. అనేకమైన స్తుతి ఆరాధనలో చూడండి, 7th క్లాస్ పిల్లలు స్తుతి ఆరాధన చేస్తా ఉంటే వారికి పరిశుద్ధాత్మ రావడం చూశాను నేను. అయితే ఇప్పుడు యవనస్తులకి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. హల్లెలూయా. ఎందుచేతనగా వారు ప్రార్థనలో తప్పిపోయారు, వాక్యంలో తప్పిపోయారు, దేవునితో సరిగ్గా నడవలేకపోతూ ఉన్నారు, భయభక్తులు లేకుండా ఉన్నాయి. ఇవన్నీ కూడా అపరాధాల వలన వారు దేవుని యందు నమ్మకంగా ఉండలేరు.
మాట్లాడలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు అన్ని విషయాల్లో కూడా తప్పిపోతున్నారు. అయితే దేవుని మాటలు జాగ్రత్తగా వింటే తప్పిపోయిన వారిని మంచి దారిలో పెట్టగలడు ఆయన. హల్లెలూయా. మంచి స్థితిలో పెట్టగలడు. చూడండి కీర్తనలు 19వ కీర్తన 12వ వచనం. 19వ కీర్తన 12వ వచనం. తన పొరపాట్లను కనుగొనువారు ఎవరును నేను రహస్యముగాను చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. చాలా మంది దావీదున అంటున్నాడు తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. హల్లెలూయా. చూడండి ఇప్పటి వరకు యవనస్తులు కానీ ఎవరైనా రహస్యముగా చేసిన తప్పులు ఉంటే దేవుని పాదాల చెంతకు వచ్చి క్షమించమంటే దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు నా పొరపాటులు కనుగొనగలవాడు ఎవరు? దేవుడికే తెలుసు నీ పొరపాటు ఏంటి, నువ్వేం తప్పు చేస్తావో దేవునికి తెలుసు. నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. తీర్పు సమయంలో దేవుడు అడిగే ప్రతి మాటకు కూడా నువ్వు లెక్క అప్పచెప్పే సమయం అది. హల్లెలూయా. కాబట్టి దావీదు అంటూ ఉన్నాడు కదా, ప్రభువా నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. రహస్యముగా మనము చేసిన తప్పులను దేవుడే క్షమించువాడు. ప్రతి మనిషి మన దగ్గర మంచిగానే ఉంటారు, కానీ వారి ఆలోచన విధానము తప్పు, వారి చూపు తప్పు, వారి ఆలోచన తప్పుడు విధానముగా ఉంటే గనక ఆ రహస్యముగా చేసిన పాపములను దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. ఎందుచేతనగా దేవునికి సమస్తము తెలుసు. ప్రార్థనలో ఎప్పుడైతే తప్పిపోయావో, వాక్యములో ఎప్పుడైతే తప్పిపోయావో, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఎప్పుడైతే తప్పిపోయావో నీవు పాపము చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. నీ జీవితంలో పరిశుద్ధత లేదు, నీ జీవితంలో దేవుడు అంటే భయము లేదు. చూడండి దేవుడు అంటే భయం లేని వాళ్ళే నిర్లక్ష్యంగా ఆరాధనకు వస్తారు. దేవుడు అంటే భయభక్తులు లేని వారు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో కూర్చుంటారు. దేవుని యందు భయభక్తులు లేని వారు దైవజనులు ఎంతగా చెప్పినా వాళ్ళ బుర్రలోకి రాదంట, ఎక్కదంట. అలాగే చెప్తారులే, అలాగే ఉంటుందిలే అనుకుంటారు. కానీ ఒక మాట గుర్తు పెట్టుకోవాలి, పాపము వల్ల వచ్చే జీతము మరణము. హల్లెలూయా. మనము గనక దేవుని మాట వినకపోతే గనక మనకొచ్చే జీతము ఎలా ఉంటదంటే మరణము. మరణము మనకు వస్తుంది, ఆ జీతము మనకి వద్దు. హల్లెలూయా. ఎందుచేతనక నిత్య జీవం మనకు కావాలి. మనకి జీవితంలో గొప్ప దీవెన కావాలి, గొప్ప ఆశీర్వాదం కావాలి. కాబట్టి ప్రతి యవనస్తుడు కూడా దేవుని మాటలో తప్పిపోకుండా ఉండాలి, దేవుని మార్గంలోకి రావాలి, దేవుని మార్గంలో తప్పిపోకుండా ఉండాలి. హల్లెలూయా. చూడండి కీర్తనలు 39వ కీర్తన 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లును నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కుము ఉంచుకొందును. చాలండి. దావీదు అంటున్నాడు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. మాట ద్వారా పాపము చేయనని దావీదు అంటున్నాడు. చూడండి మాట ద్వారా పాపము చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి యవనస్తులు పెంచిపోతూ ఉంటారు చాలా మంది. చూడండి కొంతమంది యవనస్తులు కలిసి మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళ జోకులు వినలేం, వారి మాటలు వినలేం, భయంకరమైన మాటలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు నీ నాలుకతో నువ్వు సరిగా మాట్లాడు, హెచ్చు పెచ్చుగా ఉండొద్దని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యం అంట మనకి జీవించడం నేర్పిస్తుంది. దేవుని వాక్యము మనకి చక్కని బ్రతుకునిస్తుంది. దేవుని వాక్యము ఒక మంచి మార్గాన్ని మనకి చూపిస్తుంది. యవనస్తులు ఎవరైనా సరే వారి నాలుకతో పాపము చేయకుండానట్లు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అది దేవుని ఎంతకు ఎలాగెళ్తుందంటే ఒక పాపము వల్లే ఉన్నదట. మన పాపము చేయకన్నా మన మాటే ఒక పాపం, మన ఆలోచనే ఒక పాపం, మన చూపే ఒక పాపం. ప్రతి యవనస్తుడు కూడా తన చూపును సరి చేసుకోవాలి, తన వినే ప్రతి మాటను సరి చేసుకోవాలి, తను మాట్లాడే ప్రతి మాట కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. హల్లెలూయా. నేను కొంతమంది అమ్మాయిని చూస్తాను, అబ్బాయిల మీద చేతులేసి మాట్లాడతారు. ఎప్పుడైనా నేను చూసినప్పుడు నాకు అనిపిస్తా ఉంటది అలా వేసి మాట్లాడచ్చా, వేసి మాట్లాడకూడదు. హల్లెలూయా. అబ్బాయిలు కూడా అప్పుడప్పుడు అమ్మాయిలు ఇలా కొడుతూ మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూస్తారో లేదో, అది ఎంతవరకు మంచిది? అది మంచిది కాదు. హల్లెలూయా. అమ్మాయి ఎప్పుడు అనుకువగా ఉండాలి, అబ్బాయి
ఉండాలి, చక్కగా జీవించాలి. అది దేవునికి ఇష్టమైనది, దేవునికి ఎంతో నచ్చేది, దేవుడు ఎంతగానో మనలను మెచ్చేది. మా పిల్లలు ఎవరైనా గట్టిగా నవ్వితే పదార్థం అక్కడిస్తాం, అలా నవ్వుకో, సరిగ్గా మాట్లాడు, సరిగ్గా నవ్వు అని. ఎందుచేతనగా ఇంటిలో మనం ఊరుకుంటే బయట అలాగే నవ్వుతాడు నా పిల్లాడు కదండి. బయట కూడా అలా హెచ్చుపెచ్చుగా ఉంటాడు, బయట కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. అయితే మనము తల్లి తండ్రిగా మన బిడ్డలను జాగ్రత్తగా పెంచడం మనము నేర్చుకోవాలి. దేవుని మాటలు కటువుగానే ఉంటాయి, కానీ అవి నిత్య జీవానికి దారినిస్తాయి, అవి మంచి భవిష్యత్తుకి దారిని చేకూరుస్తాయి. హల్లెలూయా. కాబట్టి దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటేని. హల్లెలూయా. భక్తిహీనులు దావీదు ఎదుటనున్నప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, నా నోటికి చిక్కము పెట్టుకుంటాను. అంటే భక్తిహీనులకు నచ్చినట్లుగా నేను మాట్లాడను, భక్తిహీనులకు నచ్చినట్లుగా నేను ప్రవర్తించను, భక్తిహీనులు సంతోషించేటట్లు నేను మాట్లాడాలని దావీదు అంటున్న. తన నోటికి చిక్కము పెట్టాడట. గుర్రానికి చిక్కము పెడతా ఉంటాం చూడండి, ఆ నోటు ఇంకా తెరవలేరు, అలాంటి చిక్కము పెట్టుకొని దావీదు ఉన్నాడట. హల్లెలూయా. ఎంతో చేతనగా లోకము భయంకరము, ప్రతి మాటకు కూడా నీకు తీర్పు ఉందని దావీదుకు తెలుసు. నరుడు తన నాలుకతో మాట్లాడే ప్రతి మాటకు కూడా తీర్పు ఉన్నది. దేవుడు రాసేస్తాడు, పలానా రోజున పలానా విశ్వాసి పాస్టర్ గారితో లేదా పాస్టర్ గారితో ఈ మాట పలికింది, దానికి పాస్టర్ గారు ఈ మాట పలికారు అని దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు. ప్రతి మాట కూడా దేవునికి లెక్కే. హల్లెలూయా. కాబట్టి మనము జాగ్రత్తగా మాట్లాడాలని ప్రతి యవనస్తులతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తప్పిపోవద్దు, నువ్వు మాట్లాడే మాటలో ఆ యొక్క మాటలు పరిశుద్ధంగా ఉండాలి, ఆ పరిశుద్ధతలో నుండి నువ్వు తప్పిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. 2వ వచనంలో, నేను ఏంటియో మాట్లాడక మౌనినైతిని, క్షేమమునకు వచ్చి ఆయనను పడుకగా నేను మౌనంగా ఉంటిని, ఆయనను నా విచారము అధికమాయను. హల్లెలూయా. దావీదు తను మౌనంగా ఉన్నాడంట. చూడండి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని బట్టి నువ్వు ఉంటే ఆయనే నడిపిస్తాను. హల్లెలూయా. మోషేను ఆ యొక్క అహరోను మిరియాము కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టారు, ఎంతగానో బాధ పెట్టారు. అప్పుడు మోషే మౌనమయ్యాడు, ఏ మాట పలకలేదంట. అప్పుడు దేవుడు అన్నాడంట, బహు సాత్వికుడు, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. అలాంటి మోషేని బాధపడతారా అని మిరియాముకు తెల్లని పుష్పరోగము దేవుడిచ్చేసాడట. హల్లెలూయా. అప్పుడు మోషే అన్నాడంట, ప్రభువా మిరియాముని నువ్వు ముట్టి స్వస్థపరచు, మా అక్కను ముట్టు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మిరియాముకు గొప్ప స్వస్థత దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు మోషే బట్టి దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు అంటే మోషే మిక్కిలి సాత్వికుడు కనుక. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎప్పుడైతే సాత్వికము కలిగి ఉంటావో దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. నాకే ఉంది కదా నోరు, నాకే నాలుగు ఉంది కదా ఇష్టానుసారంగా మాట్లాడితే అక్కడ గొడవలు తప్ప మరొకటి ఉండదు. జాగ్రత్తగా మాట్లాడాలి, నీ పరిశుద్ధతలో నుండి తప్పిపోకు, నువ్వు సరిగా మాట్లాడటంలో నుండి తప్పిపోకు. జాగ్రత్త సుమా, దేవునికి లెక్కప్ప చెప్పాలి. ప్రతి యవనస్తురాలు కూడా జాగ్రత్తగా మాట్లాడటము నేర్చుకోవాలి. నీ తల్లి తండ్రితో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, ఉపాధ్యాయులతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నీ తోటి స్నేహితులతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నీకు ఎదురయ్యే మనుషులతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నీ బంధువులతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బంగారు భవిష్యత్తు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఉపదేశములు వినువారుగా మనము ఉండాలి, వినిన ఉపదేశము ప్రకారము జీవించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. చూడండి, సామెతలు 9వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 9వ అధ్యాయము. చాలమ్మా. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. జ్ఞానము గల వాడికంట దేవుని వాక్యము చెబుతా ఉంటే, మీలో జ్ఞానము గల వారు ఉంటే ఆ వాక్యానుసారంగా జీవించడానికి నేర్చుకుంటారు. ఒకవేళ జ్ఞానం లేకుండా ఉంటే కనుక ఎంత వాక్యము చెప్పినా సరే అది గోడ కొట్టిన సున్నం లాంటిది. ఆ సున్నం పోతే ఊడిపోతే అది ఇంకా అతుక్కుని ఉండదు. దేవుని వాక్యము జ్ఞానము గలవాడు వింటే ఆ వాక్యానుసారంగా
నడిపిస్తాడు. హల్లెలూయా. ఎదురుగా గొయ్యెద్దురా వెళ్ళొద్దు అన్నప్పుడు అక్కడ ఆగిపోతే సురక్షితంగా ఉంటావు. లేదు నేను వెళ్తానంటే ఆ గొయ్యలో పడిపోతావు. హల్లెలూయా. జాగ్రత్తగా జీవించడము నేర్చుకోవాలి. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. హల్లెలూయా. ఎప్పుడైతే నీతి గల వానికి జ్ఞానబోధ చేస్తే వాడు ఇంకా భయభక్తులు కలిగి ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఏంటంటే జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే నీకు జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చాను, ఏదో వాక్యం చెప్తున్నారు, నేను వింటూ ఉన్నాను, నాకేమొస్తుంది దీని ద్వారా అనుకుంటున్నా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నావే, అది చూస్తాడాయన. నీ విశ్వాసాన్ని చూస్తాడాయన. నీ యొక్క జీవితంలో ఏ లోటు ఉందో ఆయన చూస్తాడు. నీకు ఏం కావాలో ఆయన చూస్తాడు. ఆయన చూసి నీకు సమృద్ధిని ఇస్తాడాయన. హల్లెలూయా. మనుషుల మెప్పు మనకు అనవసరం, మనుషులు చూసారా లేదా అన్నది మనకు అనవసరం. దేవుని బట్టి మనం ఏ పనైనా చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. సామెతల్లో ఉంది కదా, యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నావంటే నీ భవిష్యత్తుకు తిరుగులేదు. ఇంకా నీ జీవితంలో దేవుడు ఉంటాడు. నీ భవిష్యత్తును వెలుగు కనుక దేవుడు నిలబెడతాడు. నీకు అన్ని విషయాల్లో జయమునిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రతి విషయంలోనూ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఆయన ముందుండి వెనుకుండి నడిపిస్తాడు. ప్రతి యవనస్తులు కూడా తల్లి తండ్రికి ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నప్పుడు, నిన్ను ఎంతగానో చదివిస్తూ ఉన్నప్పుడు నువ్వు వారిని గౌరవించి దేవునిపై ఆధారపడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడ్డావో దేవుడు నీ జీవితాన్ని బలంగా నిలబడతాడు. దేవుడు నీ జీవితంలో చక్కని భవిష్యత్తు ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, సామెతలు 25వ అధ్యాయము 12వ వచనం. బంగారం కర్ణభూషణ వెతికిదో అపరించి ఆభరణం ఎట్టిదో వినువాని చెవి జ్ఞానము గల ఉపదేశకుడు. చాలమ్మా. వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. హల్లెలూయా. బంగారు కర్ణభూషణం ఎట్టిదో అపరించి ఆభరణం, ఆభరణంతో పోల్చాడు దేవుని మాటలు. హల్లెలూయా. వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు సామెతల్లో రాయబడి ఉన్నది. చూడండి, ఒక బంగారము నీకు దొరికినట్టే, ఒక అపరంజి నీకు దొరికినట్టే, దేవుని మాటలను వింటున్నట్లయితే కనుక ఒక మంచి ఆభరణము నీ జీవితానికి దొరికినట్టే. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ బ్రతుకును నీవు మార్చుకోవాలి. నీ జీవితంలో దేవునికి ఉపయోగపడే పాత్రగా నీవు ఉండాలి. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు కదా, ఆ ఇచ్చిన ఆయుష్ దేవునికి ఉపయోగపడాలి. నీవు దేవుని సన్నిధికి అనేక మందిని నడిపించాలి. ఇది నీకు దేవుడు ఇచ్చిన ఒక మంచి బాధ్యత. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నడిపించాలి, నీ పిల్లల్ని నడిపించాలి, నీకు తెలిసిన వారిని నడిపించాలి. ప్రతి యవనస్తునిపై ఈ బాధ్యత ఉంటుంది. ప్రతి యవనస్తుడు కూడా నువ్వు ఏ సన్నిధికి వెళ్తే ఆ సన్నిధిలో నీ సంఘాన్ని నింపే బాధ్యత ప్రతి యవనస్తుడిపై దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఎందుచేతనగా యవ్వన కాలంలో దేవుని కాడి పోయిట అది ఎంతో మంచిది. హల్లెలూయా. దేవుని పని చేయట అది ఎంతో శ్రేష్టమైనది. దేవుని పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు. ఎందుచేతనగా ఆయన ఒక మాట అన్నాడు, నీ పనుల భారము నా మీద వేయి, నేను నీ యొక్క ప్రతి భారాన్ని నేను మోస్తానంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ చదువు భారము, నీకు ఉద్యోగం అనే భారము, ఏ భారం ఉన్నప్పటికీ ఆ భారము ఎవరిపై వేయాలంటే దేవునిపై వేయాలి. హల్లెలూయా. దేవునిపై వేసినప్పుడు దేవుడు నీ భారాన్ని అంతటిని కూడా తేలిక చేస్తాడు. అయితే నీ భారము తేలిక అవ్వాలంటే ప్రభు నీ సాక్షి జీవితాన్ని చూస్తాడు. నువ్వు ఏ విధంగా దేవునికి ఉపయోగపడ్డావు, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించో, ఎన్ని పాటలు పాడో, ఎన్ని గంటలు ప్రార్థన చేసో, ఎంత వాక్యాన్ని చదువో, అసలు నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటో దేవుడు చూస్తాడు. దాని ప్రకారమే నీ భవిష్యత్తు ఉన్నది. హల్లెలూయా. నీ విశ్వాస జీవితం ప్రకారమే, నువ్వు దేవునితో నడిచే జీవితం ప్రకారమే నీ భవిష్యత్తు ఉన్నది. మా పిల్లలకి చెప్తాను, నేను నీకు ఏ భవిష్యత్తు ఇవ్వలేను, నీ భక్తే నీకు భవిష్యత్తు. నీ బ్రతుకులో దేవుడు ఉంటే నీ జీవితం బాగుంటుంది. మేమైతే ఏమి ఇవ్వలేము, ఏమీ చేయలేము. ఎందుచేతనగా దేవుడే ఏదైనా చేయగలడు.
దేవుడే ఏదైనా చేయగలడు. దేవుడి చేతుల్లో ఉన్నాం మనం. దేవుడి చేతుల్లో ఉన్నాం కాబట్టి మనము దేవునిపై ఆనుకోవాలి. దేవుని మాట, ప్రతి మాట బంగారము కంటేను అపరంజి కంటేను మేలుకి విలువ గలదైన మాటగా నువ్వు ఎంచుకుంటేనే దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు సాగగలవు. ఒకవేళ ఎంచుకోకపోతే ఎన్ని మాటలు చెప్పినా నీ బుర్రలోకి వెళ్ళనంట. ఎంతగా చూడండి, పిల్లవాడికి దెబ్బమించి కొట్టినా వాడికి చదువు వెళ్ళట్లా కల్లోకి. ఎందుకు చెప్పినా వాడికి ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోవాలని ఆశ లేదు. కాబట్టి ఎంత చెప్పినా ఆ బుర్రకి ఎక్కదు. ఎంత చెప్పినా ఈ పిల్లోడు సరిగ్గా ఉండట్లేదండి, ఎంత చెప్పినా వాక్యం వినట్లేదు అని చెప్పి అంటాం. హల్లెలూయా కదండి. సండే స్కూల్కి వచ్చినప్పుడు ఎంత నేర్పించినా వాక్యం రాదు. ఈ పిల్లవాడికి బుర్రలోకి వాక్యం వెళ్ళట్లేదు అంటది సాయి ప్రియ. ఎందుకు చేతనగా మనం నేర్పేది నీ బుర్రలోకి వెళ్ళాలంటే నీ హృదయం అంతా దేవుడు ఉండాలి. ప్రతి యవనస్తురాలు కూడా ఆమె హృదయం అంతా కూడా దేవుడు ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను నీవు చూస్తావు. హల్లెలూయా. చూడండి కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. చాలా మందికి ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. ఒకవేళ కనుక నువ్వు పరిశుద్ధతలో నుండి తప్పిపోకుండా, ప్రార్థనలో నుండి తప్పిపోకుండా, వాక్యంలో నుండి తప్పిపోకుండా దేవుని మాటను విని ఆయన మాట ప్రకారము నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను. హల్లెలూయా. నేను నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను. నువ్వు ఎలా నడవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వివాహం చేసుకోవాలి, ఏ విధంగా నీ భవిష్యత్తు ముందుకెళ్ళాలి, ఏ విధంగా నీ కష్టార్జితం ఆశీర్వదింపబడుతుంది, ఏ విధంగా నీ జీవితంలో గొప్ప మార్గం ఉంటుంది, ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడంట. హల్లెలూయా. దేవుడు చెబుతా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి నీ భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో నువ్వు నడవడము మొదలు పెడతావు. ఒకవేళ దేవుని మాట నుండి నువ్వు తప్పిపోతే కనుక సాతానుడు చెప్పిన మార్గంలోకి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. సాతాను చెప్పిన మార్గము చివరికి అగ్నిగుండమే. అదేమి నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. దేవుని మార్గమే నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీవు నా మాట వింటే కనుక నేను నీకు చక్కని ఉపదేశం ఇస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పినాను, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తాడు, నీకేం కావాలో చూస్తాడు, నీకేం కొలువుందో చూస్తాడు, నీకు చక్కని ఆలోచన ఆయన చెబుతాడు. నీ మీద ఆయన దృష్టించి నిన్ను చక్కని మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. ఎక్కడికైనా ప్రయాణమే వెళ్తుంటే అక్కడ ప్రమాదం ఉంటే నిన్ను అటు వెళ్ళనివ్వడు ఆయన. నువ్వు వెళ్తున్న ప్రయాణాన్ని ఆపుతాడు. ఒకవేళ నువ్వు ఏదైనా ఉద్యోగంలో చేరవాలంటే అది నీకు మంచిది కాకపోతే దేవుడు అక్కడ ఆపుతాడు. దేవుడు ఇంకా మంచి ఉద్యోగంలోకి నడిపిస్తాడు. ఏదైనా సరే దేవుడు మంచిగా నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నడిపిస్తాడు? మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. అతడు నాకు ఇష్టమైన వాడు కనుక నేను అతన్ని ఎన్నో ప్రమాదాల నుండి తప్పిస్తానంటాడు ఆయన. హల్లెలూయా. దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు కాబట్టి దావీదును మంచి స్థానంలో దేవుడు పెట్టాడు. మన జీవితంలో కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కనుక మనము జీవిస్తే కనుక దేవుడు చక్కని ఆశీర్వాదముతో నింపుతాడు. చక్కని భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. చక్కని బ్రతుకును దేవుడు ఇస్తాడు. చక్కగా రొట్టెల ఇల్లుగా నీ ఇంటిని దేవుడు మారుస్తాడు. చక్కని బ్రతుకును దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో, నీ పరిశుద్ధతను కోల్పోకుండా నీ పరిశుద్ధతలో ఉంటావో, దేవుని మార్గంలో ఉంటావో, అప్పుడు దేవుడు తన దృష్టిని మీద ఉంచి నీతో మాట్లాడటము మొదలు పెడతాడు. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడితే ఎంత సంతోషం అండి. ప్రభు మనతో మాట్లాడితే ఎంత దీవెన. ఈ మందిరంలో దేవుడు ఎన్నో మార్లు మాట్లాడాడు. హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి అంటాను, ప్రభు సన్నిధికి అందరూ క్రమంగా రాలేకపోతున్నారు, మాట్లాడడం కానీ మానేస్తావా? ఆ కొద్ది మందితో అయినా నువ్వు మాట్లాడు ప్రభు. ఎందుచేతనంటే ఆయన మాట లేకపోతే మనము బ్రతకలేం. హల్లెలూయా. క్షమించు, ప్రతి ఒక్కరిని క్షమించు ప్రభా. నువ్వు మాట్లాడటం మానొద్దు, నువ్వు మాట్లాడు ప్రభా అని ఆయన బతిమాలుతూ ఉంటాం.
ఎందుచేతనగా ఆయన మాట మాత్రమే మనకు జీవాన్నిస్తుంది. యోబు అంటున్నాడు కదా, నేను మౌనంగా వింటాను, ఎందులోనైనా నేను తప్పిపోయానేమో నాకు చెప్పండి అని తన తోటి వారితో అంటున్నాడు యోబు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో తప్పిపోయావా? ఇకపై నుండి ప్రార్థన చేయి. పరిశుద్ధతలో తప్పిపోయావా? నువ్వెప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండడానికి చూడు. ఒకవేళ పాపములో ఉన్నావా? ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఒకవేళ యవనేచ్ఛల్లో ఉన్నావా? యవన ఆశల్లో ఉన్నావా? వాటిని విడిచిపెట్టు. పరిశుద్ధంగా నీవు జీవించు. దేవుడు నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు దీవించబోతూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను మంచి స్థానంలో పెడతాడు. కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం అంటే దేవుని యొద్ద నుండే సహాయం. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఆయన ఎక్కిస్తాడు. హల్లెలూయా. అది నీ తల్లి ఎక్కించలేదు, నీ తండ్రి ఎక్కించలేడు, నీ బంధువు ఎక్కించలేడు, నీ ఉపాధ్యాయుడు ఎక్కించలేడు. దేవుడు మాత్రమే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కించగలడు. హల్లెలూయా. ఆయన మాత్రమే మంచి భవిష్యత్తు ఇవ్వగలడు. ఆయన మాత్రమే మంచి జీవితాన్ని ఇవ్వగలడు. నువ్వు ఆయనను పట్టుకుంటే దేవుని దృష్టి నీ మీద ఉంటది. దేవుని దృష్టి నీ మీద ఉంటే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కుతావు. అక్కడి నుంచి నేను ఎవడు తిప్పలేడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదాన్ని ఏ నరుడు ఆపలేడు. దేవుడు చక్కని భవిష్యత్తు ఇస్తాడు. కాబట్టి యవనస్తులు దేవుని స్తుతించాలి. పెద్దలకడే దేవుని సన్నిధికి రావాలి. గుంపుగా కూడి పాటలు పాడాలి. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. నీ భక్తి జీవితం బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవానికి స్తోత్రములు నాయన. చక్కని వాక్యము ద్వారా నువ్వు మాట్లాడు. నీ ఉపదేశము ద్వారా మేము బాగుపడతాం. జ్ఞానము గల మాటలు బంగారము కంటేను, అపరించి కంటేను, ఆభరణము కంటేను ఎంతో విలువైన నీ మాటలు విన్నాం ప్రభువా. నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు. పరిశుద్ధ ప్రార్థన మందిరానికి వచ్చిన ప్రతి యవనస్తులను దీవించండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. కుటుంబాలు వచ్చారు, వారిని దీవించండి. ఈ సన్నిధిలో ఇప్పుడు ఎంతమంది అయితే నిన్ను ఆరాధించారో ప్రతి బిడ్డపై హస్తం ఉంచండి అయ్యా. నీ కృపతల ఉపదేశము దయచేసావు ప్రభా. నీ మాటను బట్టి జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి యవనస్తురాలు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. పెద్దలకడే దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తాం. మాతో పాటు అనేక మందిని మందిరానికి తీసుకుని వస్తాం. మా జీవితాలు దేవునికి అర్పిస్తామని వారు చక్కని తీర్మానం తీసుకునే భాగ్యము దయచేయండి. ఇదిగో వారిని పై నువ్వు దృష్టించు ప్రభా. ఎక్కడైనా తెగిన కొండ మీదకి వారిని ఎక్కించు, దీవించు, ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.